నమ్మదగిన యేసు నామములో మీ అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పలక ధ్యానంలో మరి ఏ విధంగా మనం ఆరాధించగలము అనే కొన్ని పదాలు మీకు మన అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటాయని సేకరించిన ఒక స్నేహితురాలు పంపగా నేను మీతో పంచుకుంటాను. ఇంకా కొన్ని ముఖ్య ఆ, తలంపులను కూడా బంగారు పరుగులో మీకు యథావిధిగా మీకు అందించడానికి ఇష్టపడతాను. ప్రభు మనతో ఉండాలి, మనకు అన్ని నేర్పాలని కోరుకుంటున్నాను. మరి ఇది విధాన మరి ఇవన్నీ ఆరంభిస్తాను. ఈ బంగారు ప్రతి ధ్యానంలో ఆరాధించడానికి అనువైనటువంటి పదాలు ఆ రకంగా మనం ఆలోచించుకుంటే మరి ఆ, జాతో మనం ఆలోచించుకుంటే ఆ, జీవాధిపతి, జ్యోతిర్మయుడ, జీవనది, జీవజల బుగ్గలనిచ్చువాడా, చెరలో ఉన్న వారిని విడుదల చేయవాడా, చీకటిని వెలుగుగా చేయవాడా, చెవి యొగ్గువాడా, చింతలు తీర్చువాడా, డంబం లేనివాడా, తీర్పు తీర్చువాడా, తృప్తిపరచువాడా, తోడేయుండువాడా, త్రోవకు వెలుగైనవాడా, తేజో ముఖము గలవాడా, మరి తొలగరి వర్షము కురిపించువాడా, త్వరగా వచ్చువాడా, త్రోవ తప్పిన వాడిని రక్షించువాడా, దక్షిణ హస్తముతో ఆదుకునివాడా, దీర్ఘాయుతిచ్చువాడా, దయామయుడా, దోషములు శ్రమించువాడా, దావీదు కుమారుడా, ధైర్యపరచువాడా, ధైర్యహీనులకు ఆశ్రయమా, దీర్ఘశాంతం గలవాడా, దేవుని కుమారుడా, దావీదు తాళం చెవి గలవాడా, దుఃఖాకాంతో ఓదార్చువాడా, దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడా, ధనవృద్ధి చేయువాడా, ధవళవర్ణుడా, దేవుని వాక్యమైన నామము గలవాడా, ధవళ సింహాసనాసీనుడా, దప్పిక తీర్చువాడా, దుఃఖమున కదింప చేయువాడా, దావీదు వేరైన ఏసయ్య, దావీదు చిగురైన ఏసయ్య, దయారసము గలవాడా, దయ్యములు తరుమువాడా, ధనవంతుడా. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. రేపు నా నిశ్చయముగా అని మనం చెప్పుకోవడానికి ఇష్టపడదాం. ఈ లోపు మనం ఇంకా ఆత్మీయమైనటువంటి సత్యాలను కొంత తెలుసుకోవడానికి ఇష్టపడదాం. అయితే గతంలో మన తల్లిదండ్రులు అపార ప్రేమ, ధైర్యము, పట్టుదల, సంకల్ప బలము, మరి వీటి గురించి బాల్యం కన్నా పెద్దవారం అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మనకు అర్థం అవుతుంది, అవగాహన అవుతుంది. తల్లి ఒక భార్యగా, ఇల్లాలుగా అందరికీ జీవన ఆధారమై ఉద్యోగం చేస్తూ అవసరమైతే ఎంతో ప్రయాస మనకి ఇస్తూ మనల్ని ఎంతో స్ఫూర్తితో నడిపిస్తూ ఉంటుంది. అది మనము అర్థం చేసుకోవాలి. స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా మనకు లభించిన జ్ఞానం అంతా దేవుని వరం. దానికి మన కృషి తోడైతే మన జీవితాన్ని సరైన దిశలో నడిపించుకుంటూ ఏదైనా ప్రగతి సాధించగానే భుజము తట్టి అందించే ప్రేమ, ప్రోత్సాహము, ఆప్యాయత పంచే మాటలు మన హృదయాన్ని తాకి ఆహ్లాదపరుస్తాయి. మన సొంత వారే అటువంటి స్పర్శ ఇవ్వగలరు. నిత్య జీవితంలో ప్రేమ, నిరీక్షణ, ఆనందము సదా నిలిచి ఉండేలాగా జీవిస్తూ ఎదురైన కష్టాలను మరి ఎదుర్కొంటూ అసూయ ద్వేషాలకు అతీతంగా బతకటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఈ రకంగా క్రీస్తును ఆదర్శంగా ఉంచుకుని ఆయన లక్షణాలను కోరుకున్నప్పుడు మనం అన్యాయంగా ఒక్కొక్కసారి కష్టాలు ఎదుర్కొంటాం. అయినా సరే ప్రయత్నం లోపం లేకుండా బ్రతకాలి, సహించుకోవాలి. బాధలు, అవమానాలు కూడా జీవితంలో ఒక భాగం తలంచాలి. దేవుడు ఉంచిన తలంతులు మనం గుర్తించుకోవాలి. మరి కాలయాపన లేకుండా మనం సమయాన్ని సద్వినియోగం చేయగాలి. మరి సోమరులాగా చీమల దగ్గరికి వెళ్ళమని కూడా మన సామెతలు చెప్పబడింది కదా. మరి 31వ సామెతల్లాగా మంచి గృహిణిగా ఉండటానికి మనం సదా సిద్ధపడాలి. మరి మూఢురాలు గృహాన్ని పిరికి వేసుకుంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని కూడా చెప్పారు. ఆ రకంగా మన జీవితాల్ని అర్థవంతంగా విశ్వాస వీరుల యొక్క వీర గాథలు మన యువతకు నేర్పాలి. దానియేలు అని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వాడే మంచి సుగుణాలు గల అలవాట్లు కలిగి ఉండి రాజును ఆశ్చర్యపరిచాడు. అతని ధైర్యము, తెగింపు, దృఢచిత్తము, బుద్ధి బలము, వీరోచిత లక్షణాలు గల నాయకుడిగా ఉన్నాడు. ఆయన అనుకరించడానికి యువత అంతా కూడా యోసేపును, దానియేలుని అనుకరించడం చాలా అవసరం. మరి ప్రణాళిక ప్రకారంగా మనము కృషి చేస్తూ గురి వద్దకే మనం పరిగెత్తుతూ మరి బౌలు వలె మరి రంగంలో మరి ఓపిక పరిగెత్తు నేర్చుకోవాలి. మరి ప్రార్థనాత్మతో జీవించాలి. ప్రార్థన సత్ఫలితాన్ని ఇస్తుంది కదా. నిజమే. మనం సమాజంగా కూడుట మానక అన్న మాట గుర్తుపెట్టుకుంటూ ఏదో ఒక ప్రేయర్సల్లో, ఏదో ఒక సహవాసంలో మనం కలిసి ప్రార్థించుకోవడం చాలా ఆత్మీయ బలాన్ని, కుటుంబ బలాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుంది. కనుక మనం ఏమాత్రము తొట్టుపడక బాధ్యత కలిగి మంచి సహవాసంలో ప్రార్థన, వాక్యము
ఎడతెగక మన హృదయాల్లో ఉంచుకుంటూ మరి పరిశుద్ధాత్మ గాలితో మరి రెండు రెక్కల వలె మరి లోపల మరి ఆత్మస్థైర్యంతో పైకి వెళ్ళి ఆత్మీయ శిఖరాల్ని అందుకుంటూ ఆత్మీయ పరిణతతో ప్రభువు స్వరూపంలోకి మార్చబడి దేవుని కొరకు జీవిద్దాం. మరి ఈ తలంపులు మనసులో ఉంచుకుందాం. ఇది ఆరాధనకు ఉపయోగించే మాటలనే మనం కంటదా పెట్టుకుందాం. ఇటు కృప మరి మనకిచ్చిన దేవునికే స్తుతిస్తూ ముగిస్తున్నానండి. ఆమె ఇప్పటి వరకు గత తరాల్లో ఉండేటువంటి విశ్వాస వీరుల ఆ, జీవిత చరిత్రను చెప్తూ ఉన్నాను కదా, ఇంకా కొద్దిగా ఉన్నాయి. అయితే ఈ తరంలో ఉండేటువంటి గొప్ప విశ్వాస వీరుడైనటువంటి మరి శ్రీ బ్రదర్ తానక్ రాజశర్మ గారు నేపాలీ బ్రాహ్మణుడు. అతడు హైదరాబాద్, నల్గొండలో రెండు ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ప్రభు నమ్మిన విధానం ఒక యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్పగా నాకు నిన్ననే వాళ్ళు పంపించారు. నేను అది ఎంతో ఇంప్రెసివ్గా నేను నా బుక్లో నేను 63వ పుస్తకంలో నేను సేకరించుకోవడంతో నేను మీతో కూడా పంచుకుందామనే ఆశతో ఈ దినాన్న వారి యొక్క స్వీయ సాక్ష్యాన్ని మీకు అందిస్తాను. తాను సొంతంగా చెప్పిన మాటల రూపంగా నేను మీకు అందిస్తాను. నేను నేపాల్ దేశం చెందిన వ్యక్తిని. తల్లి బాల్యంలోనే ఇల్లు వదిలి మతి స్థిరత లేక నా 6వ తరగతిలో చదువుతూ ఉండగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చాలా దుఃఖపడ్డాను. తండ్రి త్రాగుడు వ్యసనాలతో నాకు ప్రేమ చూపలేదు. అన్న మరి అక్క బావ నన్ను చాలా ప్రేమతో పెంచి నన్ను విద్యాభ్యాసాలు కూడా నన్ను చదివించి నన్ను బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దారు. దానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాను. ఉద్యోగం కూడా వచ్చాను. కానీ ఉద్యోగం చేసేసి యుక్త వయసులో ఉండగా నాకు తరచుగా జ్వరం వచ్చేది. అది రక్త క్యాన్సర్గా రూపొందించింది. అది నాకు ప్రభువే నాకు అద్భుత స్వస్థ ఇచ్చి మరి క్రైస్తవ సహోదరుల యొక్క ప్రేమ ఎలా చూపించారో అది మీకు వివరంగా చెప్పగలను. మరి ప్రభువుకి ఆదికాండం 18:4 చెప్పబడే రీతిగా ఏదన్నా దేవునికి అసాధ్యమైనది కలదా. ఆయన అద్భుతమైన అనుభవాలు నాకు అనుగ్రహించి క్రీస్తు సజీవుడని రుజువు చేసుకున్నటువంటి గొప్ప అనుభవాలు నేను మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. దేవుడు దివ్య నామానికి మీకు వందనాలు. నా సాక్ష్యం వివరించే అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతి మహిమ. నేను ఒక విదేశీ దేశమైన నేపాల్ దేశం చెందిన వాడిను. నాన్నగారు అమ్మ అక్క ఉన్నారు. 2 అన్నయ్యలు మరణించారు. నేను చివరిగా పుట్టాను. చాలా కాలం అమ్మ నాన్న నేపాల్లోనే పనిచేసి వచ్చి హైదరాబాద్లో స్థిర నివాసం ఉంచుకున్నారు. నేను హైదరాబాద్లో జన్మించాను. కానీ నేపాల్ వెళ్ళి కొన్ని సంవత్సరాలు గడిపొచ్చి హైదరాబాద్లోనే ఉన్నాను. విద్యాభ్యాసం అక్కడే అక్క బావ దగ్గర. మరి వారికి మా అక్క బావ గారికి మరి చిన్న వయసులోనే అక్కకి పెళ్ళి అవ్వడం వల్ల వారికి కూడా నేపాల్ ఆయనతోటే వివాహం. బావగారు వారికి క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడ జీవించేవారు. నేను వాళ్ళకి భారంగా ఉండకుండా నాన్న సరిగ్గా పట్టించుకోక అమ్మలేక అక్క నన్ను సేకరించింది కనుక అక్కడ వాళ్ళకి భారంగా లేకుండా నేను మరి వాళ్ళు ప్రేమతో చూసినప్పటికీ బంజారా హిల్స్లో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడే ఉంటూ కాలేజీలో చదువుతూ ఉండే. ఇంటర్లో ఉండగానే 4 గంటలకే కాలేజ్ అవ్వగానే మరి చిన్నపిల్లలకు ట్యూషన్ క్లాసులు తీసుకుంటూ వచ్చిన డబ్బు బావగారికి ఖర్చులకు అందించేవాడిని. మరి నాన్న అమ్మ ప్రేమకు దూరం అయ్యానని దుఃఖం నాకు సదా ఉండేది. నేను పెద్ద ఉద్యోగం చేయాలి, చాలా డబ్బు సంపాదించాలి, నాకు చాలా ఆశ ఉండేది. విమానాల మధ్య పనిచేసే ట్రైనింగ్లో మగ ఎయిర్ హోస్టెస్ అంటే కోర్సులో చేరాను. విదేశాలు వెళ్ళాలని చాలా చాలా ఆశపడేవాడిని. నాన్నగారు మరి చెస్ట్ ఆసుపత్రి లో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. త్రాగుడు అలవాటు ఉండేది. అమ్మను బాధించేవాళ్ళు. నేను ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు హైదరాబాద్లోనే చేశాను. మరి అక్కకు అమ్మను మమ్మల్ని కూడా గతంలో చాలా బాధించేవారు. మా అమ్మ వెళ్ళిపోవడానికి కారణం మా నాన్న బాధించిన బాధ కారణమేమో అని అనుకుంటాం. 2006 సంవత్సరం 26 జెండా వన్న స్కూల్కి తిరిగి వచ్చేటప్పటికే నా తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నా తల్లి తోటి నేను రోజు గమనిస్తూనే ఉండేవాడిని. అమ్మ వెళ్ళినప్పటి నుంచి కూడా ఒంటరిగా నేను చాలాసార్లు అమ్మ నాన్న ఇద్దరు యొక్క ప్రేమను పొందలేదనే బాధ ఉండేది. అందరికీ అమ్మ నాన్న ఉంటారు, నాకు లేరని ఒంటరిగా పార్క్కి వెళ్ళి బాగా ఏడ్చేవాడిని. నేను చేసిన కోర్స్ తర్వాత మరి దిల్కుష్ నగర్లో తెలిసిన ఆఫీసరు మంచి ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు. నేను యమన్ దేశంలో ఉండగానే ఒంటరిగా పనిచేసే సమయాల్లో నా శరీరం చాలా బలహీనం ఆవరించింది. చిగులలో మరి అవిరామంగా రక్తం స్రవించేది. నిమ్స్ హాస్పిటల్లో చేరాను. అన్ని చికిత్సలు చేసిన తర్వాత
నాకు రక్తంలో క్యాన్సర్ అని తేలింది. వెన్నెముకలు మరి వెన్నెముక ఎముకలలో కూడా మూలుగుల్లో కూడా క్యాన్సర్ ఉందని చెప్పారు. అక్కడ రక్తం ప్రొడ్యూస్ చేసే ఆ మూలుగుల్లో ఉంటుందట. అది కణాలు తగ్గిపోయినాయని చెప్పారు. అదే రక్తం ప్రవహించే వసతి ఉంటుందట. వింతైన బలహీనత. ఒంటరిగా చాలా బాధపడేవాడిని. తల్లి లేదు, తండ్రి లేరు, పట్టించుకోరు. అక్క బావ ఇంటిలో వారి దగ్గర కనిపెట్టి చూసే అవకాశాలు తక్కువ. మరి ఈ రకంగా మూలుగులతో రక్తం ఉత్పత్తి జరిగే స్థితి లేక మరి కణాలు పడిపోగా నా వ్యాధి గురించి చెప్పగానే నాకు చాలా షాక్ గురయ్యాను. నాకెట్టి చెడు అలవాట్లు లేవు. మందు తాగుట నాకు అసహ్యం. ఎందుకో ఈ వ్యాధి వచ్చిందో అర్థం కాలేదు. అక్క బావగారులు చాలా దుఃఖపడ్డారు. లక్షల్లో ఖర్చు అవసరం కనుక నా వద్ద ఎట్టి ఆదాయం లేదు. అది 2013 సంవత్సరము ఫిబ్రవరి హాస్పిటల్లో చేరి డిసెంబర్ వరకు 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాడిని. బయటపై ఒంటరిగా ఉండే సమయంలో స్టాఫ్ నర్సు ఒకసారి నా పేరు అడిగి ఆమె డైరీలో వ్రాసుకున్నది. ఎందుకమ్మా అని అడిగినప్పుడు, మేము క్రైస్తవులము, క్రీస్తు సజీవుడు, మంచి రక్షకుడు, రోగాలు స్వస్థపరుస్తాడు, మా కుటుంబ ప్రార్థనలో నీ కోసం నీ స్వస్థతకే ప్రార్థిస్తాం అని చెప్పింది. నేను చాలా చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రార్థన అనే పదం, మా కుటుంబ ప్రార్థన అనే అనుభవం మాకు తెలియదు, వినలేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. అపరిచితుడను, అనాథను, నా కొరకు, నా స్వస్థత కొరకు ఆమె గల ప్రేమ భారంకై నేను చాలా ఆశ్చర్యం, ఆనందంతో కన్నీరు వచ్చింది. క్రైస్తవులకు ఆ దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంటుందోనని, దీనివలని పొరుగువాన్ని ప్రేమించాలని విజ్ఞాపన చేయడంలో ఎంతో గొప్ప కార్యము తలంచాను. నేను గొప్ప పనిచే ఆఫీస్లో ఒక క్రైస్తవ సహోదరుని మరి అన్న అని పిలిచేవాడిని. ప్రేమతో మాట్లాడేవాడు. 2012లోనే ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు. గతంలో పాపాల గురించి మరి మతం గురించి చర్చించుకునేవారు. క్రీస్తుని నమ్మిన వ్యక్తిగా ఏడ్చి ప్రార్థించేవాడు. ఆ రకంగా క్రైస్తవులంటే మాకు నచ్చేది కాదు. కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు చర్చిలో సంఘ ప్రార్థనలు జరిగించారు. అన్నయ్య బాధ్యతగా ప్రార్థించేవాడు. వీరందరి ప్రార్థనల ఫలితంగా నాకు అద్భుత స్వస్థత లభించింది. నీలో జబ్బు, క్యాన్సర్ కనపడలేదు కనుక ఇంటికి వెళ్ళమన్నారు. నా ఆఫీస్లో ఉన్న క్రైస్తవుడి మరి సలహా మేరకు చర్చికి వెళ్ళి క్రీస్తుకు కృతజ్ఞతాస్తులు చదివించడానికి త్వరపడు అని చెప్పాడు. ఆయన హెచ్చరికలను బట్టి సరే అన్నాను. ఇంటి వద్ద గృహ కూడికలు, మా ఇంటి దగ్గరే ఆరాధనలో పాల్గొన్నాను. నాకు ఒక హిందూ స్నేహితుడు ఉన్నాడు. చెడు సహవాసాల పట్ల కీర్తనల 1లో దుష్టులు ఆలోచించపు నడువక, పాపుల మార్గం నిలువక, తెలియక ఆయన క్రీస్తుకు వ్యతిరేకంగా నాకు దుర్బోధ చేయగా చర్చికి వెళ్ళట ఆగిపోయాను. సహవాసం ఎంతగానో పాడు చేయగలదని నేను తర్వాత గ్రహించాను. ఆఫీస్లో ఉన్న క్రైస్తవ సహోదరుల్ని తప్పించుకున్నాను. ఆయన, నువ్వు వెళ్తున్నావా చర్చికి అని అడిగాడు. వారి ఆదివారాలు క్లాసులో జాయిన్ అయిపోయాను, MBA క్లాసుల్లో అని చెప్పి తప్పించుకున్నాను. సైతాన్ నిన్ను క్రీస్తుకు దూరం చేస్తుంది, వారి కొడుకుల కన్నా వెళ్ళు అని చెప్పి హెచ్చరించాడు. నేను డబ్బు సంపాదించాలని, అమెరికా వెళ్ళాలని కోరే ఆలోచనలతో 2015 ఫిబ్రవరిలో మరి బలహీన స్థితిలోనే నడుము నొప్పి మళ్ళీ ఆరంభమైంది. ఆసుపత్రిలో చేరాను. అన్ని పరీక్షలు చేసి నాకు మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టిందన్నారు. కొంత డబ్బు కట్టి హాస్పిటల్లో చేరాను. 2013లో అద్భుత స్వస్థత పొందిన నేను క్రీస్తును, చర్చి ఆరాధనలు దూరం చేసుకున్నాను. చాలా తప్పు చేశానని పశ్చాత్తాపం కలిగింది. ఒక ప్రక్క వ్యాధిని గురించిన చింతతో కుమిలిపోయాను. ఆదరించేవారు ఎవరూ లేరు. నా మనసాక్షి నన్ను గద్దిస్తుంది. నా ఆఫీస్లో పనిచేసే క్రైస్తవ సహోదరికి ఫోన్ చేసి, అన్న, నాకు సహోదరుడు దయగలవాడు, అన్నా నాకు మరలా క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నా అని తెలిపాను. నాకు ఒక ప్రశ్న ఉంది, అడగనా అన్నాడు. చెప్పు. అది ఏంటి అన్నాడు. నేను క్రీస్తు చేసిన మేళ్లకు కృతజ్ఞుడనై విశ్వాసం లేక నేను క్రీస్తుకు దూరం అయ్యాను. నన్ను ఆయన క్షమించి మళ్ళీ తిరిగి నన్ను ఆ వ్యాధి స్వస్థపరచగలడా అని ప్రశ్నించాను. తమ్ముడా, నువ్వు తప్పు చేసావని గ్రహించి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగితే వెంటనే క్షమించే దేవుడు క్రీస్తు అన్నాడు. హాస్పిటల్లో ఒంటరిగా ఉండగా డాక్టర్ అని ప్రశ్నించాడు. నీకెవరు లేరా, నీ దగ్గర ఎవరు ఉండరేమో అని ఉండరేంటి అని అడిగాడు. మా బావగారు రాత్రి డ్యూటీ చేసేవాడు, నేను వాడుకోలేను అని అడిగాను. తర్వాత, నేను రాత్రి దుప్పటి కప్పుకుని, ప్రభువా, నీకు విరోధంగా పాపం చేశాను, నువ్వు చేసిన మేళ్లను గుర్తించక, కృతజ్ఞత చూపక
నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, నన్ను క్షమించు. చాలా దుఃఖభారంతో ప్రార్థించాను. ఉదయాన్నే లేచినప్పుడు నా దుఃఖభారం అంతా దొర్లిపోయింది. మనసు చాలా తేలికైంది. క్రీస్తు నన్ను రక్షించారని నిశ్చయత కలిగింది. నా పరిస్థితి అంతా మామూలుగానే ఉంది కానీ నా జీవితం మారిపోయింది. నా పాప భారం తొలగి ఆనందంగా ఉన్నాను. ఆఫీస్లో క్రైస్తవ సోదరుడు నన్ను పలకరించి ఫోన్ చేశాడు. నీ దగ్గర ఎవరు లేరా అని అడిగాడు. నేను రాత్రి ప్రార్థనలో 2 కోరికలు ప్రభుని అడిగాను. ప్రభువా, నాకు డబ్బు అవసరత ఉంది, తీర్చండి. నా దగ్గర తోడుగా ఎవరన్నా రాత్రి వేళల్లో పండుకునే వారిని ఎవరన్నా పంపించండి. ఆ సోదరుడు చెప్పిన మాట నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీస్తు నా ప్రార్థన ఆలకించారని నమ్మాను. తమ్ముడా, నీ దగ్గర పండుకుని ఆదరించాలని కుటుంబ ప్రార్థన సమయంలో ప్రభువే మమ్మల్ని ప్రేరేపించారు. నేను ఒక రోజు, మా సంఘస్థులో మరొక రోజు, నీకు ఒకరి తర్వాత ఒకరు రాత్రి సమయంలో తోడుగా ఉంటామని అభయం ఇచ్చారు. నేనేం ప్రార్థించానో అదే ప్రభు నాకు ఇచ్చారు. ఓసారి అన్నయ్య నాకు పరిశుద్ధ గ్రంథం బహుమతిగా ఇచ్చాడు. నా తల్లి ఫోటో గోడపై తగిలించి ఆమెతో మాట్లాడి ఏడ్చేవాడిని. నాన్న బ్రతికి ఉండి కూడా నన్ను పట్టించుకోడు, ఏడ్చేవాడిని. నేను ఎందుకు పుట్టాను? అందరూ పుడతారు, జీవిస్తారు, ఉద్యోగాలు చేస్తారు, చివరి చనిపోతారు, ఎక్కడికి వెళ్తారు అని తీవ్రంగా ఆలోచించేవాడిని. మరణ భయం ఉండేది. మరి నా జీవితంలో ఇది ఎలా ఉందేంటి, ఈ శ్రమలేంటి అని ప్రశ్నలు ఉండేవి. నాకు నొప్పి బాధలు ఎందుకు అని నెమ్మది లేదని ఆలోచించేవాడిని. నాలో బైబిల్ ఇచ్చిన తర్వాత దేవుడు మాట్లాడే దేవుడు అని కూడా నాతో చెప్పాడు. నా వ్యాధి వద్ద నిద్ర ఉండేది కాదు. మొదటిసారిగా సామెతలు 3వ అధ్యాయం వరకు చదివాను. 3:1 నా కుమారుడా, మై సన్, నా ఉద్దేశం వరవకము, నా ఆజ్ఞలు పాటించము. ఇంగ్లీష్లో మై సన్ అనే మాట నాకెంతో ఆశ్చర్యమును ఆనందం కలిగించింది. తండ్రి, పరలోకపు తండ్రి నన్ను నా సన్ అన్నాడని. మరి నాన్న అని అడిగి పొందుకోవడానికి నాన్న లేడు, ఈ నాన్ననే అడగాలని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ప్రేమతో తాకి పలకరిస్తాడని మా నాన్న ఊహించిన ఆయన దూరం అయ్యాడు. కాబట్టి ఈ పరలోకపు తండ్రే నాకు తండ్రి అనుకుని నేను ఆయన ఎంతగానో తండ్రిగా ఊహించుకున్నాను. మరి పిలిచి నా కుమారుడు పిలిచాడనే భావం కలిగించి నా చెవుల్లో నా కుమారుడు అన్నట్టుగా భావం కలిగింది. 2వ వచనంలో, నీకు దీర్ఘాయువు సుఖజీవనంతో గడుపు సంవత్సరములు శాంతిని కలుగ చేస్తాను. ఎంత మంచి మాట! నాకు దీర్ఘాయువు కావాలి, అదే నాకు దేవుడు ఇస్తా అన్నాడు. 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మరి బోన్ మ్యారో, మూగుల్లో దోషం ఉంది అన్నారు ఇంగ్లీష్లో. అని ఎముకలు స్వస్థపరిచేవాడు ఇంగ్లీష్లో, అయితే అది బోన్ మ్యారో కూడా బాగు చేసే దేవుడు అని ఉంది. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకల్లో ఉండే మ్యారోకు కూడా సత్తు కలుగు చేస్తాను ఇంగ్లీష్ బైబిల్ అర్థం ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపడ్డాను. దేవుడు అంత చిన్న అనుభవంలో ఆ మ్యారో గురించి కూడా చెప్పగలిగిన శక్తిమంతుడా ఈ సజీవుడు అని ఆశ్చర్యపడ్డాను. అతి స్పష్టంగా మాట్లాడగలడా అని షాక్ అయ్యాను. మ్యారోలో ఆరోగ్యం ఇస్తా అన్న సజీవుడైన క్రీస్తుని నమ్మాను. దేవుడు రక్షణ తెప్పించాలంటే సుడుగా ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించాను. శిక్షిస్తానన్నాడు, గద్దింపుకు లోపడాలన్నాడు, విసుగవద్దన్నాడు, ప్రేమించి వారిని గద్దిస్తా అన్నాడు. ప్రభు, నన్ను ఎవరు ప్రేమించలేదు, దుఃఖపడేవాడిని. ప్రభు ప్రేమించేవాడు కనుక విరగొట్టి నలగొట్టి మరి సరిచేయగలడు, ప్రేమతో చెప్పగలడు, రక్షణ ఇస్తాడు, సరైన బ్రతుకు కూడా ఇస్తాడు. అయితే డాక్టర్ గారు 25 లక్షల సొమ్ము చికిత్సకు కావాలన్నారు. నేను మరణిస్తే హాయిగా ఉండగలను కూడా నమ్మాను, డబ్బు కట్టలేక. మరి చనిపోయిన వాళ్ళకి సూదు గుచ్చితే నొప్పి రాదు, కానీ నాకు ఎన్ని సూదులు గుచ్చుతూ నాకెంతో బాధ కలిగించేది. మరణం ఆశించాను, కానీ ఆదాం నుండి పాపం సంక్రమించిందని గ్రహించాను. బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. గతంలో నేను పాపిని కాదు, దొంగను కాదు, హత్య చేయలేదు కదా, నాకేనని గతంలో చాలా వాదించేవాడు నేను అన్నయ్యతోటి. కానీ పాప స్వభావం మనలో ఉంది. ఉదాహరణగా, ఓ చిన్న బాబు చేతిలో చాక్లెట్ ఉందనుకోండి, నాకు ఇస్తావా చాక్లెట్ అనగానే అది దాచిపెట్టేసి లేదు అని అబద్ధం ఆడేస్తాడు కదా. అది ఎవరు నేర్పారు? అది స్వభావ సిద్ధంగా ఉండే పాపపు నైజమే కదా. ఆ రకంగా నైజ స్వభావం మనలో ఉండబట్టే మన పాపానికి లోనవుతాం. దేవుడు మాట్లాడుతూనే నేర్పించాడు. నేను ఎలాగైనా మరణిస్తాను తలంచాను. రక్షణ పొందాక మరణం పట్ల భయం పోయింది, నిశ్చేత నిరీక్షణ కలిగింది. మత్తయి 6:33లో, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే అన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఎన్నో మంచి పుస్తకాలు చదివాను. భక్తి సింగ్ గారి జీవిత చరిత్ర కూడా చదివాను. నమ్మి బాప్టిజం పొందాలి రక్షణ తర్వాత అని తెలుసుకుని బాప్టిజం కావాలని కోరుకున్నాను. అయితే 2015లో మేలో యూత్ క్యాంప్ జరుగుతుంది, అప్పుడు బాప్టిజాలు ఇస్తారని విని అక్కడ నా పేరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు వారు ఒక అప్లికేషన్ ఇస్తూ, నీవు ఏ వాక్యం ద్వారా ప్రభు నేను రక్షించాడో రాయమంటారు. డాక్టర్ల ఆసుపత్రి నుంచి పంపివేయాలను. అప్పటికెల్లా నాకు హాస్పిటల్ నుంచి డాక్టర్లు స్వస్థత ఇచ్చి పంపించేయాలి ప్రభు ద్వారా అని ఎంతో ప్రార్థించుకుని, అలాగే దేవుడు నా ప్రార్థన ఆలకించి
అనుకూలపరిచి నన్ను హాస్పిటల్ నుంచి బయటికి పంపించేశారు. ఆ బాప్టిజం కోరువారు ఒక పత్రం పూర్తి చేసేటప్పుడు అప్పుడు నాకు ఏ వాక్యం తెలియలేదు, నాకు ఎలా రాయాలో తెలియలేదు. కాగితం పక్కన పెట్టేసి నిరాశపడ్డాను. బాప్టిజం కావాలని ఆశ కలిగింది. మరి యెషయా 6:7లో అప్పుడు నాకు అక్కడ హెబ్రోన్లో దేవాలయంలో అక్కడ మందిరంలో చుట్టూ వాక్యాలు రాసుంటాయి. అక్కడ ఒక వాక్యం కనబడింది. యెషయా 6:7లో నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది అని. అప్పుడు ప్రభు నాకు నా పాపాలకు క్షమాపణ జరిగిందని ఆ మాట నేను రాసుకుని నా పేరు తిమోతిగా మార్చబడి బాప్టిజం తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. నిర్గమాకాండం 32:34లో నా దూత నీకు ముందుగా వెళ్ళను అని కూడా బాప్టిజ వాగ్దానం కూడా పొందాను. నా డాక్టర్ క్యాన్సర్ లేదని, రిపోర్టు లేదని వస్తుందని రెండవసారి చాలా ఆశిస్తే డాక్టర్ రిపోర్ట్లో క్యాన్సర్ ఉన్నదని రాశారు. చాలా ఏడ్చాను. ఏం చేయాలో తోచలేదు. యెషయా 58 చదవాలని ప్రభు నాకు ప్రేరేపించారు. దాని అంతా ఉపవాసం గురించి రాయబడింది. అక్కడ ఒక చక్కటి వాక్యం ఉంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించను. ప్రభువా నాకు తిరిగి స్వస్థత శీఘ్రంగా ఇస్తావా అని ప్రార్థన చేసుకుంటూ దేవుని రాజ్యమును వెతకమని ఉంది కదా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నాకు కనీసం 20 లక్షలకు బదులు 5 లక్షలు అవసరం అని చెప్పారు. ఆ పని మరి నా పనిచేసే కంపెనీ యజమాని ఆయనకి ఎంతో ప్రేమ భారం ఇచ్చి 1,50,000 నాకు సొమ్ము ఇచ్చాడు. కొన్ని నెలలు పూర్తి జీతం ఇచ్చారు అక్కడ హాస్పిటల్లో ఉన్నంతకాలం. నేపాల్లో భూకంపం వచ్చింది. ఆ రోజుల్లో మా బావగారి యజమాని అక్కడ నేపాల్కి ఏదైనా రిలీఫ్ ఫండ్ ఇద్దామని అందరి దగ్గర కొంచెం కొంచెం డబ్బు కలెక్ట్ చేస్తే 1,00,000 చిల్లర జరిగింది. అప్పుడు ఎవరికో ఇవ్వటం ఎందుకు, ఎవరన్నా మోసం చేస్తారు. మరి నేపాల్ ఇక్కడ పనిచేసేటువంటి ఆ వ్యక్తి యొక్క బావమరిది అంటే వాళ్ళ భార్య తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనకి క్యాన్సర్ అన్నారు కదా, ఆయనకి ఇద్దాం అని వాళ్ళకి ఆశ కలిగి హిందువులే వాళ్ళు అయినా ప్రభువుకు వారికి ప్రేరణనిచ్చి మళ్ళీ ₹1,00,000 నాకు సహాయం చేయడం జరిగింది. నాకు స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన సహాయంతో అమెరికాలో ఒక ఆయన చదువుకుంటూ ఉండేవాడు. ఆ చదువుకునే అబ్బాయి స్నేహితుడు తనకి చాలా సహాయ స్థితిలో చిన్న జీతంతో బ్రతుకుతున్నవాడు. నా పరిస్థితి గ్రహించి తను ఒక సేవ్ చేసుకుని ₹1,00,000 పంపాడు. ప్రభు వారిలో మనసు కలిగించి వారందరి యొక్క డబ్బుల వల్ల నేను ఆ చికిత్స మరి మరి ఆ రకంగా చికిత్స జరగటానికి దోహదమైంది. అప్పుడు నేను దైవజనంతో ప్రార్థన చేయించుకుని నాతో కూడా ఎవరు లేరు హాస్పిటల్లో ఉండటానికి. ఆఫీస్లో క్రైస్తవ సోదరుడు ఆప్యాయంగా నన్ను చేరాడు. నా కీమో డోస్ చాలా హై డోస్ ఇచ్చేవారు. తట్టుకోలేకపోయి బాధ ఉండేది. కణాలు తిరిగి రప్పించడానికి బోన్ మ్యారోలో ప్రయత్నించారు. నాకు ఇంతగా సేవ చేశావు, మా అమ్ముంటే కూడా విసుక్కునేదేమో, ఇంత ప్రేమ చూపిస్తున్నావు అన్నాను. నాతో పనిచేసి నన్ను సలహా ఇచ్చే అన్నయ్యని అడిగితే నేను దుర్మార్గుడిగా ఉన్నప్పుడు నన్ను రక్షించుకున్నాడు ప్రభు. ఆ కృతజ్ఞతతో నేను ఎంతో సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను బాబు, నీకు ప్రేమించడం నాకు బాధ్యత అని చెప్పి ఎంతో ప్రేమతో మాట్లాడాడు. క్రీస్తు ప్రేమ ఎంత బలవంతం చేస్తూ ఇంత చక్కని ప్రేమ చూపిస్తుందా అని ఆశ్చర్యపడ్డాను. క్రీస్తును వదిలిపెట్టని ఇక నా జీవితాంతం అనుకున్నాను. నా కొరకు క్రైస్తవ సోదరుడికి క్రీస్తు ఇచ్చిన రక్షణ కృతజ్ఞతగా సేవలో అన్నాడు. మరి క్యాన్సర్ రెండోసారి వచ్చినప్పుడు 10 దేవుడికి మళ్ళీ స్వస్థపరిచాడు. మళ్ళా 10 సంవత్సరాలు నేను సజీవంగా ఉన్నాను. నా వలే రెండోసారి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ బ్రతకటం నేను చూడలేదు. నన్ను ఒక్కడనే ప్రభు నన్ను రక్షించుకున్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాను. మరి దేవుడు నన్ను ఎంత అద్భుతం చేసినటువంటి గొప్ప సజీవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. నాకు వివాహం చేసుకోవాలని నన్ను ఆరోగ్యంగా ఉన్నాను, ఆశ కలిగింది. నన్ను ఎవరు మరి అబద్ధం ఆడకుండా చెప్పుకోవాలి నేను క్యాన్సర్ సర్వైవర్ అని. అప్పుడు ఎవరు ఒప్పుకుంటారంటే చాలా సంబంధాలు వచ్చినాయి. గ్రేస్ అనే అమ్మాయి కూడా నాకు సంబంధంగా వస్తే అది నా కృప నీకు చాలునంటే ప్రభుకి ఆ కృప సరిపోద్ది కానీ నాకు చాలదేమో అని ఆ అమ్మాయి నన్ను తర్వాత ఒప్పుకోలేదు. అది వదిలిపోయింది. తర్వాత 2-3 సంబంధాలు వచ్చినాయి కదా, సరే నా క్యాన్సర్ అని చెప్పగానే అందరు దూరపడ్డారు. ఒక అమ్మాయి నర్సు, అక్కడే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి నర్సు నేనైతే అప్పుడు చూడలేదు కానీ ఒక సంబంధంగా వచ్చింది. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తాడని కూడా నేను నమ్మాను. కీర్తనలు 88:15 ఉత్తమమైన దాన్ని ఇవ్వగలడని తెలిపారు. కీర్తనలు 27:10 వాక్యం నన్ను ఆదరించింది. తల్లిదండ్రి విడిచిన దేవుడు నన్ను ఆదరిస్తాడని నమ్మాను. దేవుని కార్యాలు గొప్పవి. దేవుని చిత్తం ద్వారా జీవించాలి. సైతాన్ని మోసపరచగలదు. మరి
చాలా మంది సంబంధాలు పోయినప్పటికీ తర్వాత డాక్టర్ గారిని ప్రభువా మరి ప్రార్థన చేసుకుంటూ డాక్టర్ గారిని కూడా సంప్రదించి మీద హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు నన్ను సంబంధంగా అడుగుతుంది, నేను వివాహం చేసుకోవచ్చా అని డాక్టర్ గారిని అడిగితే, నువ్వు చేసుకుంటే చేసుకో కానీ నీకు పిల్లలు మాత్రం పుట్టరన్నాడు. నేను వెంటనే గూగుల్లో నేను వాడినట్టు మందులన్నీ ఒకసారి సెర్చ్ చేస్తే దానికి వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం కష్టం అని కూడా నేను దాంట్లో కనుక్కొని దుఃఖపడ్డాను. అయినా మరి క్యాన్సరు బాగుపడ్డాను, పిల్లలు పుట్టరు అని చెప్తే ఏ సంబంధం వస్తుంది అని అందరూ కూడా నిరాశపరిచారు. కానీ ప్రభువుకి అసాధ్యం ఏదన్నా కలదా? అక్కడ నేను ప్రభు నాకు అద్భుతం చేసి రేబోత్ ప్రార్థనా మందిరంలో నాకు ఆ స్త్రీ అన్నిటికీ ప్రార్థనాపూర్వకంగా ఒప్పుకుని సమ్మతించింది. గతంలో చిన్న గూడెం నుంచి ఆమె నిమ్స్లో స్టాఫ్గా పనిచేస్తుంది. పెళ్లికి ముందు 2 నిమిషాలు మాట్లాడాను, పిల్లలు పుట్టరని కూడా చెప్పాను, అయినా పర్వాలేదండి. 2021లో వివాహం జరిగింది. అది 17 ఆదికాండం 6లో వాగ్దానం ఇచ్చారు. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి అనే గొప్ప మాట ఉంది. ఇర్మియా 33:6 నాకు వాగ్దానము. ఆరోగ్యమును స్వస్థత తిరిగి రప్పిస్తాను, మరలా ఇస్తున్నా అని చెప్పారు. అది నా కొరకే నమ్మాను. ద్వితీయోపదేశం 28:11 నాకు మంచి వాగ్దానం, అది కూడా వివాహం గురించి చెప్పారు. నీ గర్భఫలం విషయం నీకు మేలు చేసేద్దాం. ఎంత మంచి మాటలు ప్రభు దాచిపెట్టాడు. ఈ రీతిగా నెమ్మదితో వివాహం నిజముగా పెట్టుకున్నాను. నిజమైనటువంటి నిజము మీద నా వివాహం నిలబడింది. ఎందుకంటే యోహాను 14:6లో నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ప్రభు సత్య మార్గంలో ఉండే దేవుడు కనుక ఆ సత్యం మీద నేను ఉండాలి కనుక అన్ని సత్యాలే చెప్పి నేను అది ఒప్పించుకున్నాను. క్రీస్తు మాటల ఆధారంగా మన జీవితాలు సత్యం పైన ఆధారపడి ఉండాలి. మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, భార్యాభర్తలం. నీ చిత్తంలో మాకు బిడ్డలు ఇస్తే ఇవ్వండి అని ప్రార్థించేవారు. నాకు నా ఆత్మీయులు ఆంటీ ఒక చెల్లి ఉండేవారు. వారిద్దరికీ కూడా నాకు వివాహం అయిన తర్వాత బిడ్డలు కలుగుతారనేటువంటి దర్శనాలు కలిగినాయి. అప్పుడు 2023 నవంబర్ డిసెంబర్లో నా భార్య గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. రోమాలో మరి రిబ్కా గర్భవతి అన్న వాక్యం ఉంది. నా భార్య నా మరి గర్భవతిగా ఉందేమో అని నా ఆంటీ పరీక్షించుకోండి అని చెప్పగా నేను నమ్మలేదు. అబ్రహాం షారాకు చాలా కాలం పిల్లలు లేరు కదా, నాకెందుకు ఇస్తాడు, అబ్రహాం కాదు కదా అనుకున్నాడు. కానీ వెంటనే 18, 14 ఆదికాండంలో దేవునికి అసాధ్యమైనదన్నా గలదా, నాలో నేను ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నించి ప్రభువా మాకు సాధ్యమే అని కూడా నేను చెప్పాను. అప్పుడు ఆ ఉదయాన్నే గర్భ పరీక్షలో సత్ఫలితాలు వచ్చాయి. మంచి బాబును మాకు ప్రభువు బహుమానంగా ఇచ్చారు. అద్భుతంగా అసాధ్యం సుసాధ్యం చేశాడు. పాల్ అషేర్ అనే బాబుకు పేరు పెట్టాం. పాల్ అంటే చిన్నవాడు అని అర్థం, అషేర్ అనగా సంతోషము. బాబుకి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ ప్రభు నమ్మకస్తుడు. అపనమ్మకం రాకుండా ఒక తండ్రి మరి యేసు అడిగాడు కదా, అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అదే ప్రార్థించుకున్నాను. ఈ రీతిగా నల్గొండలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ నుంచి రోజు నల్గొండకు వెళ్తూ ఉద్యోగం కొనసాగిస్తున్నాను. ఆయా సంఘాల్లో సేవ చేస్తూ ప్రభు సాక్షిగా కనపరుస్తూ ఉన్నాను. ఇది ఈ సాక్ష్యాన్ని ఒక యూత్ మీటింగ్లో మరి ఒక సన్నిహితుడు ఆహ్వానించగా నేను చెప్పటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇంత గొప్ప దేవుని మీరు కలిగి ఉన్నారా? ఈరోజే రక్షణ దినము. నామకథ జీవితం జీవిస్తున్నారా? సరిచేసుకోండి. అపోస్తల కార్యం 17:30లో అజ్ఞాన కాలం చూసి చూడనట్టున్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటా మార్మోసు పొందాలని దేవుని కృప. మరి 1 యోహాను 2వ అధ్యాయంలో కూడా ప్రభు విలువైన వాక్యాలు ఇచ్చాడు. ఇవన్నిటిని బట్టి ప్రభువుని మీరు రక్షకునిగా అంగీకరిస్తూ ఆయనకు సాక్షిగా జీవించడం మన కర్తవ్యమని నమ్మి ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. అట్టి కృప మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.